హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియో వచ్చేసి తెలంగాణకి సంబంధించిన గురుకులం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి. సో చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు గురుకులం సొసైటీ వారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ 4th క్లాస్ కంప్లీట్ చేసుకొని గురుకులం సొసైటీలో అంటే జనరల్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మహాత్మా జ్యోతి బాపులే అన్నిటికీ సంబంధించిన గురుకులం స్కూల్స్లో 5th to 10th వరకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఇది VTG సెట్. సో 4th క్లాస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, సపరేట్ స్కూల్స్ కూడా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి రీసెంట్గానే లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు అప్లై చేసుకోవడానికి. సో అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. April 7th వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది. అండ్ త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంత క్విక్గా మనం అప్లై చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. బికాస్ లాస్ట్ డే వరకు వెయిట్ చేసి అప్లై చేస్తే డ్యూ టు సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కాకుండా పోతుంది. సో ఎంత క్విక్గా అప్లై చేస్తే అంత బెస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు ఇస్తాను. అండ్ ఆల్సో టీజీ సెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో మనకి OMR షీట్ విత్ క్వశ్చన్ పేపర్ కూడా అవైలబుల్గా ఉంది. ఐ థింక్ మీరు వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో నేను PDFs అందులో అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాస్పెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఈ టీజీ సెట్ ఎగ్జామ్ ద్వారా మనకి తెలంగాణ స్టేట్లోని గురుకులంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ 6th to 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఓన్లీ సోషల్ వెల్ఫేర్ మాత్రమే కాకుండా ఇందులో సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్ అండ్ జనరల్ గురుకులంకి సంబంధించిన 4 types ఆఫ్ గురుకులం స్కూల్స్ కూడా ఉంటాయి. అందులో మనకి చదివే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ TSWRJC కానీ TTWRJC కానీ ఒక పర్టికులర్ సొసైటీ ట్రైబల్ వెల్ఫేర్ లేదా సోషల్ వెల్ఫేర్ అని సపరేట్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 5th క్లాస్ అడ్మిషన్స్ వచ్చేసి త్రూ టీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇక్కడ సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది అని ఇచ్చారు. సో దీనికి SC, ST, BC, అదేవిధంగా PHC, ఆర్ఫన్, అదేవిధంగా EBC సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే OC అండ్ BC స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో November 1st, 2011 నుంచి 2013 August 31st మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అంటే అప్లై చేసుకునేటప్పుడు మీకు 9 years కంప్లీట్ అయి ఉండాలి, కానీ 11 years అనేవి కంప్లీట్ అయి ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు SC, STకి చెందిన స్టూడెంట్స్ అన్నట్లయితే మీకు 2009 November 1st నుంచి వెళ్ళి 2013 October 31st వరకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. సో మీరు ప్రొవైడ్ చేసి ఆర్ సబ్మిట్ చేసే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ లేదా మీ ఆధార్ కార్డులో ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మాత్రమే ఉండేలాగా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినట్లయితే 2009 November 1st నుంచి వెళ్ళి 2013 August 31st మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అండ్ అలా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. డేట్ ఆఫ్ బర్త్ అలా లేకుండా కూడా అప్లై చేసుకున్న రేపు మీకు సీట్ వచ్చినా కూడా ఛాన్స్ అనేది ఉండదు. అండ్ ఆల్సో అప్లై చేసేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అందులో మీరు అర్బన్ ఏరియాలో ఉన్నట్లయితే 2 lakh, రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే 1,50,000 అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అండ్ ఆల్సో ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటి అంటే ఫస్ట్ మెరిట్ బేస్ చేసుకొని ఉంటుంది, ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని పర్టికులర్ స్కూల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ పర్టికులర్ స్కూల్స్లో అన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TRS సర్వేల్, సో ఇందులో నల్గొండ డిస్టిక్లో ఉంటుంది. అండ్ ఇది రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్. సో ఇందులో అప్లై చేసుకోవడానికి తెలంగాణకి సంబంధించిన అన్ని డిస్టిక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అన్నిటికీ కూడా బేసిక్గా ఒక డిస్టిక్ని ఒక యూనిట్గా తీసుకొని అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి
ఇస్తారు. కాకపోతే మహాత్మా జ్యోతిబావు పులే కౌడిపల్లి స్కూల్స్లో మాత్రం ఎవరైతే మత్స్యకార అంటే ఫిషరీ రిలేటెడ్ ప్రొఫెషన్ అయితే ఉంటారో దానికి చెందిన తెలంగాణ డిస్ట్రిక్ట్లోని అన్ని స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ సర్వేల్ నల్గొండ డిస్ట్రిక్ట్లోని స్కూల్కి కూడా తెలంగాణ స్టేట్లోని అన్ని డిస్ట్రిక్ట్స్ చెందిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ బోత్ బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనకి క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇందులో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా పరిసరాల విజ్ఞానం, సో 3rd, 4th ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీ 3rd and 4th టెక్స్ట్ బుక్స్ని కనుక మీరు కంప్లీట్గా చదివినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఎలాంటి నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. అండ్ ఇక్కడ మనకి 100 మార్క్స్లో తెలుగు 20 మార్క్స్, ఇంగ్లీష్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, పరిసరాల విజ్ఞానము 20 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 10 మార్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఏ డిస్టిక్ వాళ్ళకి మ్యాక్సిమం ఆ డిస్టిక్ పరిధిలో ఉన్న స్కూల్స్ లేదా కాలేజెస్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్, ఫస్ట్ మెరిట్, టాప్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అందులో రిజర్వేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ లొకాలిటీ, అండ్ దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనారిటీయా లేకపోతే ఆర్ఫన్సా లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైనా ఇదివరకు ఆర్మీలో వర్క్ చేశారో సో వాళ్ళకి సపరేట్ కేటగిరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మ్యాథ్స్లో ఎక్కువ హైయెస్ట్ ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అలా ఆర్డర్ వైజ్గా రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్లో ఎవరికి ఎక్కువ హైయెస్ట్ ఉంటే అది పరిగణనలోకి తీసుకుంటారు. సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఏజ్ని కన్సిడర్ చేస్తారు. ఏజ్ని కన్సిడర్ చేసిన తర్వాత ఏజ్ కూడా సిమిలర్గా ఉన్న తర్వాత మ్యాథ్స్లో హైయెస్ట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఏదైనా ఒక కేటగిరీలో కనుక సీట్స్ మిగిలిపోయినట్లయితే ఆ కేటగిరీకి చెందిన రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్లో మెరిట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే సీట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వరు. అండ్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ 2 వెబ్సైట్ లింక్స్ ఇచ్చారు. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. త్రూ ఆన్లైన్ మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ కనుక మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే కనుక ఎలా అప్లై చేయాలి అని నేను ఒక వీడియో చేస్తాను. బికాస్ యాజ్ ఆఫ్ నా దగ్గర స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి లేవు. అండ్ అప్లై చేసుకోవడానికి జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ అప్లై చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ ఇంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. బికాస్ దానికి ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి ఏంటి అని అంటే మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసాము అని ఒక అనేది వస్తుంది, వెరిఫైడ్ ఐడి. అండ్ ఆ ఐడి ద్వారా ఇఫ్ ఇన్ కేస్ మనము పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేశాక పవర్ కట్ అయ్యి ఆర్ ఎల్స్ నెట్ ఇష్యూస్ వల్ల అప్లికేషన్ ఫామ్ అనేది బ్యాక్ రావడం కానీ సబ్మిట్ కాకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏంటి అంటే త్రూ ఈ రిఫరెన్స్ ఐడి మనం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మన డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. అండ్ దీని పర్పస్లో మాత్రమే. అండ్ రెఫరెన్స్ ఐడి ఉన్నంత మాత్రాన మనం అప్లై చేసినట్టు కాదు. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ కనుక ఉండి సబ్మిట్ కాకపోతే అప్లికేషన్ ఫామ్, మన అప్లికేషన్ ఫామ్ మళ్ళీ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ మాత్రమే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు సీట్ సెలెక్ట్ అయినా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా, రిజల్ట్ చెక్ చేసుకోవాలి అనుకున్నా త్రూ ఈ ఫోన్ నెంబర్ ద్వారా మాత్రమే మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో వర్కింగ్ కండిషన్లో ఉండే మొబైల్ నెంబర్ని మాత్రమే ఇవ్వండి. అండ్ ఇది నేను గురుకులంకి అప్లై చేసేటప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. అండ్ స్టూడెంట్స్ కూడా వింటున్నారు. కానీ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేయకపోవడం కానీ, వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేకపోవడం కానీ, ఆర్ ఎల్స్ బ్యాలెన్స్ లేకపోవడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ద్వారా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ నుంచి వెళ్ళి కాలేజ్ లేదా స్కూల్లో అడ్మిషన్ వరకు కూడా అదే మొబైల్ నెంబర్ని మెయింటైన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ రీసెంట్గానే ఎక్స్టెండ్ చేశారు. అండ్ మేలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఒక 10 days ముందు మనకి హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆన్లైన్లో కాకుండా మా నియరెస్ట్ గురుకులం సొసైటీ స్కూల్స్ ఉన్నాయి, అందులో అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తామంటారు కావచ్చు. సో అలా సబ్మిట్ చేసిన మీ అప్లికేషన్ ఫామ్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు అడుగుతారు సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ కనుక మీకు అప్లై చేసినప్పుడు లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో సబ్మిట్ చేసేటప్పుడైనా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మనం
ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అప్లై చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఏంటి అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్, అండ్ ఆల్సో మీ డిస్ట్రిక్ట్. సో రిజిస్ట్రేషన్కి ఇవి మెయిన్ డీటెయిల్స్. సో మొబైల్ నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టీజీ సెట్కి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ TSWRES, TTWRES, జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్కి సంబంధించి ప్రతి సొసైటీ స్కూల్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన నెంబర్ని కేటాయించారు. దానికి కాల్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.